తదుపరి వృశ్చిక రాశి. ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులకు లగ్నంలో చంద్రుడు మరియు శుక్రగ్రహ సంచారము మరియు బుధగ్రహ సంచారం జరుగుతూ బుధుడు ఇదే రోజు మరలా ధనురాశిలోకి మారుతూ ఉన్నాడు. ఈ క్రమంలో లగ్నంలో బుధగ్రహ సంచారం జరిగే క్రమంలో ప్రతి పనిని ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తారు. మాటలతో చేసే ప్రొఫెషన్లో ఈరోజు అనేక రకాల శుభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సప్తమ వ్యయాధిపతి అయిన శుక్రుడు లగ్నంలో సంచరిస్తున్న క్రమంలో ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో ఒకటి జాగ్రత్తలు పాటించాలి. ప్రత్యేకంగా మానసిక చింతనకు సంబంధించిన సమస్యలు ఎదురవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి పనిలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందడుగు వేయాలి. వాక్స్థానంలో ధనస్థానంలో రవి బుధులతో పాటు కుజగ్రహ సంచారం కూడా జరుగుతున్న కారణంగా ఖచ్చితంగా తీసుకునే నిర్ణయాలను కొంతకాలం వాయిదా వేయాలి. ముఖ్యమైన విషయాలలో మీ యొక్క పెద్దలను సంప్రదించి చేసే ప్రతి పనిలో కూడా శుభం చేకూరుతుంది. తృతీయ స్థానంలోకి మారుతున్న చంద్రుని కారణంగా తోడబుట్టిన వారి సలహా మేరకు చేసే పనుల్లో అనుకూలత లభిస్తుంది. చతుర్థ స్థానంలో శని సంచారం చేత విద్యార్థులకు విద్య యందు శ్రద్ధ తగ్గేందుకు అవకాశం ఉంది కాబట్టి మీ యొక్క శ్రద్ధను కోల్పోకుండా అత్యధిక శ్రద్ధతో కనుక చదివినట్లయితే ఉన్నతమైన ర్యాంకులు సాధించడానికి అవకాశం ఉన్న కాలంగా చెప్పడం జరుగుతుంది. ప్రత్యేకించి పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారు ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి. కొన్ని సందర్భాలలో మిస్క్యారియేజ్ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించండి. అదేవిధంగా ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు షష్టమంలో సంచరిస్తున్న క్రమంలో శత్రు రుణ రోగాలకి స్వస్థానమైన 6వ స్థానంలో గురువు కూడా సంపూర్ణమైన ఫలితాలను ఇవ్వలేడు కాబట్టి ముఖ్యమైన విషయాల్లో కాస్త జాప్యం ఏర్పడుతుంది. అదేవిధంగా లాభస్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో భూ సంబంధ రీత్యా కొనుగోలు చేయాలనుకున్న వారికి శుభవార్తలు వింటారు అనేది సూచనగా తెలియజేయడం జరుగుతుంది. వ్యయస్థానంలో భాగ్యాధిపతి అయిన చంద్రుడు సంచరిస్తున్న కారణంగా ముఖ్యమైన విషయాలలో తల్లిగారితో జాగ్రత్త వహించండి. ముఖ్యమైన విషయాలలో ప్రతి పనిని ఆలోచించి నిదానంగా పూర్తి చేసే విధంగా నిర్ణయం తీసుకోవాలి. ప్రత్యేకంగా తల్లిగారితో సఖ్యతగా మెలిగి తల్లిగారి సలహా మేరకు జాగ్రత్త పడాలి. మొత్తం మీద ఈ రాశి వారికి రాహుకేతుల మధ్య గ్రహాలు సంచరిస్తున్నప్పటికీ గురుగ్రహ సంబంధ రీత్యా షష్టమ స్థానంలో సంచరించడము, వ్యయస్థానంలో చంద్రగ్రహానికి సంబంధించి ప్రత్యేకంగా గురు చంద్రులకు సంబంధించిన పరిహారాలు ఆచరించాలి. సోమవారం నాడు ఈశ్వరుని ఆవుపాలతో అభిషేకిస్తూ గురువారం నాడు దత్తాత్రేయ స్వామి ఆలయం కానీ గురు సంబంధమైన ఆలయం ఏదైనా సందర్శించినట్లయితే అనేక రకాల శుభాలు పొందడానికి అవకాశం కలదు. కాబట్టి చక్కగా ఆచరించండి, ఆనందకరమైన జీవితంలో జీవించండి.